పాండవ తీర్థాన్ని దర్శిస్తే పుణ్యం లభిస్తుంది అని ఎందుకంటారు? సూర్యుడు వృషభ రాశిలో ఉండగా శుక్లపక్షంలో ద్వాదశితో కూడిన ఆదివారం కానీ, కృష్ణపక్షంలో ద్వాదశితో కూడిన మంగళవారం కానీ పాండవ తీర్థంలో స్నానం ఆచరించడం పుణ్యప్రదమని వరాహ పురాణం చెబుతుంది. మరి ఈ పాండవ తీర్థం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న పురాణ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల కొండల్లో ప్రకృతి రమణీయకతతో ఆధ్యాత్మిక సౌరభంతో విలసిల్లుతున్న 108 పుణ్యతీర్థాలు ముక్తిధామాలై శ్రీనివాసుని దివ్యత్వాన్ని చాటుతుంటాయి. అలాంటి పుణ్యతీర్థాల్లో పాండవ తీర్థం ఒకటి. పాండవ తీర్థం ఆనంద నిలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పురాణానికి వస్తే ద్వాపర యుగంలో పాండవులు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు వనవాస సమయంలో తిరుమల వచ్చారని ఒక కథ ప్రచారంలో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ద్వారా పాప పరిహారార్థం తిరుమల విచ్చేశారని మరో గాథ. తిరుమలలో పాండవులు పాండవ తీర్థం పరిసరాల్లో కొన్నాళ్లు ఉండి తపస్సు చేశారట. ఇక్కడ గుహలో పంచపాండవులు, కుంతీదేవి, ద్రౌపది విగ్రహాలు మనం చూడొచ్చు. అయితే యుద్ధం వల్ల కలిగిన దోషం నివృత్తి చేసుకోవడానికి పాండవులు 1,00,000 గోవులను దానం చేయాలని నిశ్చయించుకున్నారట. పాండవుల చేతుల మీదుగా గోవులను దానం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే శ్రీకృష్ణుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి దానాన్ని స్వీకరించాడట. అందుకే ఈ తీర్థాన్ని గోగర్భ తీర్థమని కూడా పిలుస్తారు. అంతేకాదు పాండవ తీర్థం గోగర్భం ఆకారంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే పాండవులు గోవులతో సహా పాండవ తీర్థంలో కొన్నాళ్లు ఉన్నారట. గోవులకు నీటి కోసం భీమసేనుడు ఒక శిలను తన గదతో మోదాడని, అందులో నుంచి పాతాళగంగ ఉబ్బికి వచ్చిందని, ఆ తీర్థమే పాండవ తీర్థంగా స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి. పాండవ తీర్థంలో మరో ఆకర్షణ శిలారూపంలో ఉన్న శివుడు. తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడు పెద్ద బండరాయి రూపంలో ఆనంద నిలయంలోనే ఉండేవాడట. ఒకానొక రోజున ఓ బాలుడు ఈ బండరాయిపై పడి మృతి చెందాడట. దీంతో కలత చెందిన రుద్రుడు ఆనంద నిలయం వదిలి పాండవ తీర్థంలో స్థిరపడ్డాడని స్థల పురాణం చెబుతుంది. శిల రూపంలో ఉన్న శివయ్యను పాండవులు భక్తి ప్రవత్తులతో సేవించారట. నేటికి శివరాత్రి, కార్తీక మాసంలో రుద్రశిలలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పాండవ తీర్థం తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశం. వ్యాసమఠం పీఠాధిపతి మలయాళ స్వామి ఈ తీర్థం పరిసరాల్లోనే కఠోర తపస్సు ఆచరించి ముక్తి పొందారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న పాండవ తీర్థాన్ని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.